డిఫెన్స్ కంపెనీ. కంపెనీ అంటే మామూలు కంపెనీ కాదు. మీకు తెలిసిన ప్రపంచంలోనే అత్యంత పాత కంపెనీ ఏదైనా ఉంటే చెప్పండి. మహా అయితే అంబానీ వాళ్ళది లేకపోతే టాటా వాళ్ళది అని అనుకోవచ్చు. అయితే ఇలా 100-200 కాదమ్మా, మినిమం 1000 సంవత్సరాలు, 1000 ఏళ్ల కంటే పాత కంపెనీ చెప్పాలి. కొంతమందికి అనిపించవచ్చు 1000 సంవత్సరాల ముందు కంపెనీ అనే పదం ఉందో లేదో తెలియదు, ఇంకా కంపెనీ ల్యాండ్ నుంచి వస్తాయని. అదేం లేదు, ఉంది. ఈ కంపెనీ జపాన్ వాళ్ళ కంపెనీ లేండి. దాని నేమ్ కొంగో గూమి కో లిమిటెడ్. ఇది పెట్టిన సంవత్సరం 578. మామూలుగా సంవత్సరాలు అంటే తెలుసుగా, ఇది 2024, అది 578. దాదాపు 1440 సంవత్సరాల కంటే పాత కంపెనీ ఇది. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించింది 70-80 సంవత్సరాల క్రితం. వినడానికి కొంచెం బాగా చాలా సంవత్సరాలు అయిపోయింది అన్నట్టు వినిపిస్తుంది కదా. అలా 1440 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఎంత పాతదై ఉంటది అది. అయితే మీరు నమ్మకపోవచ్చు అంత పాతది ఎలా ఉంటది. నేను కూడా ఏదో కంపెనీ నేను చెప్పేసి మా ముత్తాత కూడా 1500 సంవత్సరాల క్రితం పెట్టాడు అని చెప్పుకోవచ్చుగా. అదేం కాదు, ఇది డాక్యుమెంటెడ్ కంపెనీ. 1440 సంవత్సరాల క్రితం ఉంది అని డాక్యుమెంటెడ్ గా ఉన్న కంపెనీ. అప్పట్లో డాక్యుమెంట్లే లేవు కదా, ఇంకా డాక్యుమెంటెడ్ కంపెనీ ఏంటో అంటావంటే ఏమో మరి నాకేం తెలుసు. ఏ చక్కల మీద ఆవకాయ బద్దల మీద రాసి పెట్టుకుని ఉంటారు. వికీపీడియా వాడు చెప్తున్నాడు కాబట్టి నమ్మక తప్పదు, నమ్మాల్సిందే. అంటే ఆ కంపెనీ ఇప్పుడు కూడా ఉంది కదా, కొంగో గూమి కో లిమిటెడ్. అంటే 578 ఇయర్ ఆ టైంలో అయితే కొంగో గూమి అనే పెట్టుంటారు. ఈ కార్పొరేట్ లిమిటెడ్ కంపెనీ ప్రైవేట్ ఇదంతా ఆ నేమ్ వెనకాల ఈ మధ్య పెట్టుంటారు. కాబుషుకి గైషా కొంగో గూమి. ఈడవాడు ఆ కంపెనీతో పార్ట్నర్షిప్ ఉన్న ఇంకో కంపెనీ అంటే అదేం లేదులేండి. కంపెనీ పూర్తి పేరు చదివి వినిపించా. దీని మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు అయితే జపాన్ లో ఉంది. ఇంతకీ ఈ కంపెనీ వాళ్ళు అసలు ఏం పని చేస్తున్నారు అంటే ఇది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇల్లులు ఆ టైంలో అయితే కోటలో అయినా అసలు 1400 సంవత్సరాల క్రితం జనాలకి ఇల్లులు కట్టుకొని ఉండాలి అనే కాన్సెప్ట్ తెలుసా? మేబీ నాకు తెలిసి ఇల్లే స్టార్ట్ చేసేదేమో. ఇల్లు కట్టుకోవాలని ఆయన ఇల్లు కట్టుకుని అసలు లోపల ఉండాలి, బయట ఉంటే జలుబు చేసిద్దని ఇల్లే స్టార్ట్ చేసేదేమో. కొంపలు కట్టడం, ఇల్లులన్నీ కట్టుకొని ఉండడం ఈ కాన్సెప్ట్ ని. ఆ టైంలో జపాన్ వాళ్ళు ఏవేవో కనిపెడుతుంటే మన తాత ముత్తాతలు ఏం చేస్తూ ఉండుంటారు ఆలోచించండి. వద్దులేండి, మీకు ఇంతకంటే పాత కంపెనీ ఏమని తెలుసా? ఇంత పాత కంపెనీ ఉంటదనేది లేదు, ఇంకెంతకంటే ఏముంటదిలేండి. దీని గురించి ఏముంటుంది కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. మొన్న ఓ సినిమా చూశాను. సినిమా నేమో ఎయిర్ గాలి, గాలోడు కాదు, గాలి, ఉత్త గాలి మాత్రమే. ఫుల్ నేమో ఎయిర్ జోర్డాన్. ఈ ఎయిర్ జోర్డాన్ అనేది నైకీ వాళ్ళ ఒక షూ బ్రాండ్ లేండి. అయితే కొన్ని 100 సంవత్సరాల క్రితం, అదేలేండి 40 సంవత్సరాల క్రితం, ఇన్ని వేల సంవత్సరాల పాత కంపెనీ విన్నాక ఓ 10-20 అంటే ఊపు రావట్లేదండి. సర్లేండి, ఆ టైంలో వరల్డ్ లో బాస్కెట్ బాల్ బాగా ఫేమస్, అమెరికాలో బాగా. అయితే నైకీ, అడిడాస్ ఇవన్నీ బాగా ఫేమస్ కంపెనీలే కదా. అయితే అది ఇప్పుడు మ్యాటర్, అప్పుడు అలా ఉండేది కాదు. ఆ టైంలో అడిడాస్ వాళ్ళు $multi-million కంపెనీ, నైకీ వాళ్ళు చిన్న రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే కంపెనీ. అంటే అంత డిఫరెన్స్ ఉండేది. పెద్ద పెద్ద ప్లేయర్లు, సెలబ్రిటీలు వీళ్ళందరినీ అడిడాస్ వాడే లాక్కొని పోయేవాడు. ఎందుకంటే వాడి దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి, వేసేవాడు, లాగేవాడు. కానీ అప్పట్లో నైకీ వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే అలా లేదు. ఈ రోజు తయారు చేసిన షూస్ అన్ని రేపు అమ్మితే ఆ డబ్బులతో ఎల్లుండి కొత్త షూలు తయారు చేసుకోవాలి. అలా అప్పుడప్పుడే నిలదొక్కోవడానికి ట్రై చేస్తున్న కంపెనీ. అప్పట్లో నైకీ వాళ్ళు బాగా వెతికి తిరిగి జోర్డాన్ అనే ఓ ప్లేయర్ ని పట్టుకున్నారు. అంటే అప్పుడప్పుడే ఫేమస్ అవుతూ ఉన్నాడు. ఫ్యూచర్ లో ఈ ప్లేయర్ బాగా పెద్దగా అయ్యి మన కంపెనీకి మంచి పేరు తెస్తాడని చెప్పి అబ్బే ఆ ప్లేయర్ టీమ్ వాళ్ళది కాదులేండి, ఏదో టీం అతంది. వీళ్ళది షూ కంపెనీ. బ్రాండింగ్ చేసుకుందామని చెప్పి ఫ్యూచర్ లో స్టార్ అవుతాడు అనుకుని ఇతనితో కొలాబరేట్ అయ్యేది. మంచిగా డబ్బులు ఇస్తున్నారు. దాంతో పాటు వీళ్ళ మమ్మీ డాడీ వచ్చి మా పిల్లోడికి పార్ట్నర్షిప్ కూడా ఇవ్వాలని కాల్ చేశారు. అల్లు ఏదో ఒకటి అయితే బాగు డీల్ అని చెప్పి ఓకే చెప్పేశారు. అక్కడ దాకా అంతా బాగానే జరిగింది. కానీ ఆ టైంలో చూసుకుంటే అతనేమి అంత వరల్డ్ ఫేమస్ ప్లేయర్ అయితే కాదు కదా. ఇతను షూ వేసుకుంటాను చూడగానే అందరూ కొనేయడానికి. దాంతో నైకీ కంపెనీ వాళ్ళు ఇంకా ఏది జరిగితే అదే జరిగింది, చేసి పడేద్దామని ఒక ప్లాన్ వేసుకున్నది. NBA వాళ్ళది అదే బాస్కెట్ బాల్ ఆడతారు కదా, వాళ్ళ అసోసియేషన్ అంతా ఒకటి ఉంటది, BCCI లాగా. వాళ్ళ రూల్స్ ను బట్టి చూసుకుంటే ఇప్పుడు ప్లేయర్లు షూ వేసుకుంటారు కదా, వాళ్ళ షూ మినిమం 51% తెల్లగా ఉండాల్సిందే. మిగతా కలర్స్ లైట్ గా కొంచెం వాడుకోవచ్చు. అలా లేదనుకోండి, అప్పట్లోనే ఒక మ్యాచ్ లోనే అట్లాంటి షూ ఏదైనా వేసుకోవస్తే 4 లక్షలు, ఒక మ్యాచ్ 4 లక్షల రూపాయలు ఫైన్ కట్టాల్సి వచ్చేది అప్పట్లోనే. అయితే నైకీ కంపెనీ వాళ్ళు నేను పెడతా 4 లక్షలు కాబట్టి 5 లక్షలు పెడతా, కావాలంటే కంపెనీ అమ్మి పడేసి ఫైన్ కట్టేస్తాను, ఇప్పుడు డబ్బులన్నీ ప్లేయర్ మీద పెట్టేస్తాం, ఇప్పుడు ఇటు క్లిక్ అవ్వకపోతే సంకనాగిపోతామని చెప్పి రిస్క్ తీసేసుకుందామని చెప్పి ఇంకా అతని చేత వాళ్ళ కొత్త బ్రాండ్ నైకీ కంపెనీ వాళ్ళది మంచి షూ తయారు చేయించేది. పెద్ద వైట్ ఏ ఉండదు, లైట్ గా ఉంటది. ఇంకా షూ వేసుకుని వచ్చి ఆ బిడ్డ ఆడుతూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తా ఉన్నారు. ప్లేయర్లు, ఆడియన్స్, బయట టీవీలో వాళ్ళు అందరూ అట్నే కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఆడుకునే బాల్ కూడా ఎవరు చూడట్లా. షూనే అంటే వైట్ ఉండాలి కదా, షూ అంతా అసలు వైటే లేదు, కలర్ నైకీ వాళ్ళది అంతా వేసుకుని వచ్చాడు. అలా ఒక మ్యాచ్ కాదు, చాలా మ్యాచ్లు వరుస పెట్టి ఆడించారు. దెబ్బకది మామూలుగా క్లిక్ అవ్వలేదు. అన్ని డబ్బులు పెట్టి ప్రమోషన్ చేసినా ఇంత జరిగేది కాదు. ఏ జోర్డాన్ ఆ షూనేమో ఇప్పటికి కూడా చాలా ఫేమస్. అది అప్పట్లో అయితే మామూలు ఫేమస్ అవ్వాల, 1000 కోట్ల కంపెనీకి సంపాదించి పెట్టింది. నైకీ టాప్ కావడానికి రీజన్ అది, వరల్డ్ లోనే ఒక సెన్సేషనల్ అది. దీని గురించి మీకు ముందే తెలుసా? కామెంట్స్ చెప్పండి. బిజినెస్ మైండ్ ఉన్న వాళ్ళకైతే ఈ సినిమా ఇంకా భలే అనిపిస్తుంది. వాళ్ళవన్నీ పెద్ద బిజినెస్ ఐడియాలు అనుకోండి. అయితే మామూలుగా మనం బిజినెస్ చేయాలంటే దానికి చాలా గోల్ ఉంటుంది. అయితే దీన్ని సింపుల్ చేయడానికి కుక్కు FM వాళ్ళు బిల్డ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ ఫ్రమ్ స్క్రాచ్ అనే ఒక అద్భుతమైన ఆడియో బుక్ ని మన తెలుగు లాంగ్వేజ్ లో తీసుకొని వచ్చారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రాసెస్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైనా ఒకసారి వినాల్సిందే. అలాగే జాబ్ వర్సెస్ బిజినెస్ అని, బిజినెస్ స్కూల్, ఇలా అద్భుతమైన ఆడియో బుక్స్ చాలా ఉన్నాయి.
అంతా బిజినెస్ ఏనా అంటే మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఎంటర్టైన్మెంట్, బయోగ్రఫీ గానీ, హిస్టరీలు గానీ, సెల్ఫ్ హెల్ప్ గానీ, ఎడ్యుకేషన్ గానీ మీ ఇష్టం. మీరు ఏదనుకుంటే ఆ టాపిక్ల మీద 100కు పైగా ఆడియో బుక్స్ ఉన్నాయి. ఏంటో మళ్ళీ ఏమన్నా మేము కొనాలని భయపడకండి. కుక్కు ఎఫ్ఎం మనకి ఇప్పుడు ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంది. నిజంగానే 7 days పాటు ఆడియో బుక్స్, సమ్మరీస్, స్టోరీస్, బైట్స్ 7 days పాటు ప్రీమియం యాక్సెస్ మనకు ఫ్రీగా ఇస్తుంది. దీని డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ఇచ్చాను. పేమెంట్ అప్పుడు 99 రూపీస్ అని చూపించిన ఓన్లీ 2 రూపీసే డెబిట్ అయ్యి అవి కూడా వెంటనే రీఫండ్ వచ్చేస్తాయి. ఈ ఫ్రీ టైమ్ లోనే మీ సబ్స్క్రిప్షన్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కుక్కు ఎఫ్ఎం ఫీచర్స్ గురించి ఇంక చెప్పాల్సిన పనేం లేదు. పెద్ద ఆడియో బుక్స్ వినే టైం లేదు అంటే హ్యాపీగా కుక్కు ఎఫ్ఎం బైట్స్ విని నాలెడ్జ్ పెంచుకోండి. యాడ్ ఫ్రీ లిజనింగ్ గానీ, ఆడియో స్పీడ్ అడ్జస్ట్మెంట్లు గానీ, మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని పర్సనలైజ్డ్ బుక్ రికమెండేషన్లు గానీ, ప్రీమియం ఆడియో క్వాలిటీలో దీని ఫీచర్స్ అసలు అద్భుతంగా ఉంటాయి. లేటెస్ట్ న్యూస్లు, ట్రెండ్స్, స్టోరీస్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నుంచి కరెంట్ ఈవెంట్ల దాకా అన్నిట్లో అప్డేటెడ్ గా ఉండొచ్చు. మీకు నచ్చిన ప్లేస్ లో నచ్చినట్టు కూర్చొని హ్యాపీగా ఎక్కడైనా వినొచ్చు. ఇందులో ఏ ఏజ్ గ్రూప్ కైనా, ఏ టైమింగ్ కైనా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని వినే ఆడియో బుక్స్ తో ఇది మనకి ఒక పర్ఫెక్ట్ కంపానియన్ లా ఉంటుంది. దీని డౌన్లోడ్ లింక్ కామెంట్స్ లో ఇంకా డిస్క్రిప్షన్ లో పెట్టాను. ముందు మీ 7 days ట్రయల్ ని ట్రై చేసి చూడండి. తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి. ఫ్రెండ్స్, మీ అందరికి ట్రెజర్ హంట్ అంటే ఇష్టమా? నిజంగా అయితే మనం పీకింది ఏం లేదులేండి. సినిమాలో బాగా చూస్తుంటాం కదా, రాజులు ఆ టైంలో చాలా దేశాల వాళ్ళు, మిలిటరీ వాళ్ళు డబ్బులు ఎక్కడ దాచిపెట్టాలో తెలియక బంగారంతో చేసినవన్నీ వస్తువులన్నీ ఏడాడో తవ్వు వదిలేస్తూ ఉంటారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే తెగెతుతూ ఉండేవాళ్ళు కదా. ట్రెజర్ హంట్ మీద చాలా సినిమాలు చూసాం, కానీ రియల్ ఇన్సిడెంట్లు కూడా ఇట్లాంటివి చాలా జరిగాయి. ఒక ఇన్సిడెంట్ అయితే ఉంటది. అదేంటంటే ఫారెస్ట్ ఫెన్ అనే ఈ వ్యక్తి ఉన్నాడు. అంతకుముందు మెక్సికోలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు. తవ్వకాలు అది అని చెప్పి వరల్డ్ వైజ్ గా చాలా ప్లేసుల్లో తిరిగి ఎన్నో వస్తువులు, నగలు ఇలాంటివి చాలా కనిపెట్టాడు. అలా కనిపెట్టాడు, లైఫ్ అంతా ఎంజాయ్ చేశాడు, ప్రపంచం అంతా తిరిగాడు, బానే ఉంది. నెమ్మదిగా 80 సంవత్సరాల ఏజ్ వచ్చేసింది. అయితే అన్ని సంవత్సరాల పాటు పాపం బాగా థ్రిల్ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేశాడు కదా. ఇప్పుడు సడన్ గా 80 ఏళ్ల తర్వాత లైఫ్ అంతా బాగా డల్ అయిపోయినట్టుంది. అందుకే కూర్చొని ఒక పుస్తకం రాశాడు, ద థ్రిల్ ఆఫ్ చేజ్ అని. అతని లైఫ్ హిస్టరీతో పాటు ఎన్ని రకాల తవ్వకాలు చేశాడు, ఎక్కడెక్కడ ఏమేమి దొరికాయి, ఇలా అన్ని రాశాడు. దాంతో పాటు మెయిన్ సెన్సేషనల్ పేజ్ ఒకటి ఉంటది ఆ బుక్ లోపల. అదేంటంటే ఈ తవ్వకాలన్నీ చేస్తూ ఉన్న టైంలో అతని కొన్ని చోట్ల బంగారపు కాయిన్స్, ఇంకా బంగారపు నగలు అలాంటివి దొరికాయంట. అందులోంచి అతను కొన్ని మాత్రం సైడ్ చేసేసి ఒక బాక్స్ లో వేసేసి $2 మిలియన్ వస్తున్న నగల్ని ఏవో కొండలు, కోనలు, సప్త సముద్రాలు, 7 నదులు అవన్నీ దాటి వెళ్తే ఓ దట్టమైన నదిలో ఏడో దొరికిద్ది, అక్కడ దాచిపెట్టానని చెప్పి ఆ పుస్తకంలో చెప్పాడు. దాంతో పాటు అది ఎక్కడ దాచిపెట్టాను, మ్యాప్, క్లూలు అంతా ట్రెజర్ అంటే మ్యాప్ అంతా చాలా డీటెయిల్ గా, అంటే అంత డీటెయిల్ గా కాకపోయినా ఇప్పుడు మ్యాప్లు ఉంటాయిగా బంగారం కనిపెట్టేవి, అదే టైప్ లో దమ్ముంటే ఎవడన్నా కనిపెట్టండు అని చెప్పి అనే రేంజ్ లో క్లూ ఇచ్చి వదిలేసి ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశాడు. కట్ చేస్తే ఏమైందంటే 10 సంవత్సరాల తర్వాత జాక్ అనే ఓ స్టూడెంట్ మొన్న 2022లో అతను దాచిపెట్టిన ఆ ట్రెజర్ హంట్ ని సాల్వ్ చేసేసి అక్కడికి వెళ్లి ఆ పెద్ద బాక్స్ ని కనిపెట్టి ఆ బంగారం అంతా తీసుకొని వచ్చాడు. దాదాపు $2 మిలియన్ విలువైన నగల్ని కనిపెట్టి ఆ బాక్స్ ని తీసుకొని వచ్చాడు. అతను హ్యాపీ, ఇతను హ్యాపీ. కానీ మీరు హ్యాపీ కాదన్న విషయం నాకు తెలుసు ఈ స్టోరీ విన్నాక. మీకు ఇంకా ఊపు కావాలి. ఏముందా, ఎవడో దాచిపెట్టాడు, ఇంకెవడో ఎత్తకొచ్చుకున్నాడు, ఒక్కలో స్టోరీ మాకెందో చెప్పామని అనుకుంటూ ఉండుంటారు. ఇది మామూలుగా ఓవరాల్ గా జరిగిన విషయం. కానీ ఓవరాల్ కింద అండర్ గ్రౌండ్ లో ఇంకొక విషయం జరిగింది. అదేంటంటే ఇప్పుడు అతను బుక్ అయితే రిలీజ్ చేశాడు కదా. ఆ బుక్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని వేల మంది ఆ పుస్తకాన్ని కొనుక్కొని చదివారు. దాని తర్వాత కొన్ని వందల మంది, దాదాపు 1000 కంటే ఎక్కువ మంది నేను కనిపెడతా అని మామూలుగా పడి తిరగలేదంట. ఈ 10 సంవత్సరాల గ్యాప్ లో ట్రెజర్ అంట నాదే అని చెప్పి కొండలు, కోనలు, సప్త సముద్రాలు ఇవన్నీ ఏం వెళ్ళా ఎక్కడ పెడితే అక్కడ దూరిపోయారు. ఆ మ్యాప్ లో ఓక అటు ఇటు ఏమైనా ప్లేసులు కనిపిస్తుంది అక్కడ కూడా వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకొంతమంది అయితే ఆ ట్రెజర్ హంట్ వల్ల ఎంత పిచ్చెక్కి మెంటలో అయిపోయారంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు గిబ్బులు అమ్మి పడేసి అప్పుల మీద అప్పులు తీసుకొచ్చేసి తవ్వకాలు చేసి మరి టీములు ఎత్తపోయి సపరేట్ ఇన్వెస్టిగేషన్ టీములు పెట్టి మరి ఎతికించడం స్టార్ట్ చేశారు. లాస్ట్ అందులో చాలా మంది అడుగు తింటున్నారంటలేండి రోడ్డు మీద. అంత ఖర్చు పెట్టి ఎతికించారంట. కొంతమంది అయితే పాపం ఈ ట్రెజర్ హంట్ చేస్తూ అలా చనిపోయారంట. మరి మామూలు క్లూలో లేదనుకున్నదేంది, పాములు తిరిగే ఎడావుల్లో, తేళ్లు తిరిగే కొండల్లో, ఎండకప్పలు ఉండే అడవుల్లో వాటన్నిటి మధ్య నుంచి దాటుకొని వెళ్ళేదైతే అప్పుడు దొరికిద్దమ్మా మీకు అని చెప్పి ఎదవ క్లూలన్నీ పెట్టారు. నిజంగా వాటి వల్ల కొంతమంది చనిపోయారు. ఆ తర్వాత ఈ కొన్ని సంవత్సరాలు పాపం ఇతని ఇల్లు ఎన్నిసార్లు పగిలిపోయింది ఇతనికే తెలియదు. ఎంతో మంది ఇల్లు పగలగొట్టేసి నైట్ టైం ఇంట్లో లోపలికి వచ్చేసి అబ్బాయి ఎవరు ఇతను కొట్టడం కానీ ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళడం కానీ ఏం చేయలే. అతని ఇంట్లో లోపల ఇంకా ఏమైనా క్లూలు దొరుకుతాయేమో, బీరువాలోనో మంచం కింద ఎక్స్ట్రా క్లూలు ఏమైనా పెట్టాడేమో, అవన్నీ పుస్తకాల్లో వేయలేదేమో. ట్రెజర్ హంట్ కి అడిక్ట్ అయిపోయి ఇంటి మీదకి దోపిడికి వచ్చినట్టు దోపిడికి అలా లోపలికి వచ్చేసి ఇంట్లో అన్ని వస్తువులున్నా ఏం తీసుకెళ్లకుండా బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. ట్రెజర్ హంట్ సాడిస్ట్ వల్ల అయిపోయారు. అంటే అంత లాయల్ గా ఉన్నారు. జస్ట్ వాళ్ళకి ట్రెజర్ హంట్ తో సంపాదించే నగలు మాత్రమే కావాలి, అలాంటి వస్తువులే కావాలి. ఫ్రీగా ఎవరినిచ్చినా తీసుకోరు, ఎందుకంటే ఎదురుగా ఉన్న ఎవడు ఎత్తపోలేదు. అలా పాపం ఇతని ఇల్లు చాలా సార్లు గుల్లగుల్ల అయిపోయిందంట. ఏదైతేనే పాపం మొత్తానికి 10 ఏళ్ల తర్వాత ఇతనికి శాంతి
దొరికింది, ఎవడో కనిపెట్టేశాడులే అని అనుకున్నా ఆ తర్వాత కూడా పాపం ఇతనికి శాంతి దొరకలేదంట. ఇంకా అశాంతి ఎక్కువైపోయింది. ట్రెజర్ హంట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళ బంధువులు వాళ్ళందరూ మందలుగా ఎప్పుడు ఇతను ఎక్కడ కనిపిస్తున్నా ఇతను తిట్టడం, గొడవ పడడం ఇదే పని స్టార్ట్ చేసేది. ఎందుకంటే బొక్కగా నువ్వు అసలు ఏ ట్రెజర్ అసలు పెట్టి సావలేదు, నీకు ఈ ఏజ్ లో ఎంటర్టైన్మెంట్ తక్కువైపోయి ఓ సోది పుస్తకాన్ని రాసి దాన్ని పబ్లిష్ చేసి మమ్మల్ని అందరిని అక్కడ తిరిగేలా చేసావు. ఆ తెంగలోడు జాక్ గడ్ ఎవడో తగ్గగానే వాడి చేత ఇట్లాంటి ఎదవేషాలు వేయించి మమ్మల్ని సైలెంట్ చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అతను ఏ మూల కనిపించినా తిట్టడం, గొడవలు పడడం ఇదే పని అయిపోయింది. దీని గురించి మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. ఇంకా ఈ లైఫే నచ్చి లీడ్ చేస్తున్నట్టున్నాడు ఎక్సైట్మెంట్ తో. ఫ్రెండ్స్, ఉండే కొద్దీ చాక్లెట్ రేట్స్ బాగా పెరగబోతున్నాయంట. చూసుకోండి. చూసుకునేది ఏం లేదు, చాక్లెట్ దేంతో తయారు చేస్తారో తెలిసిందే కదా, కోకోతో తయారు చేస్తారు. అంటే ఈ మధ్య కోకో ప్రొడక్షన్ బాగా పడిపోయింది లేండి. క్లియర్ గా చూసుకుంటే కోకో గింజలు యాడ్ నుంచో వస్తూ ఉంటాయి, వాటిని నొక్కుంటూ ఉంటాం, వాడుకుంటూ ఉంటాం. అయితే ఈ కోకో ప్రొడక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ చెప్పాలంటే దాదాపు 80% దాకా ఇవి మొత్తం ఆఫ్రికా నుంచే వస్తాయి. ఎందుకంటే అంత పెద్ద పెద్ద కోకో ప్లాంట్స్ అక్కడ ఉన్న కొన్ని దేశాల్లోని మాత్రమే ఉంటాయి. ఇంకా ఈ ఆఫ్రికా గురించి చెప్పాలంటే చెప్పలేము, మాట్లాడుకోలేము. అసలు ఏది గెలికినా ఇదిగో వజ్రాలు ఏడు నుంచే వస్తాయి, బంగారం ఏడు నుంచే వస్తాయి, కాఫీ ఏడు నుంచే వస్తాయి, చాక్లెట్ ఏడు నుంచే వస్తాయి. ఎక్కడ లేని న్యాచురల్ రిసోర్సెస్ అన్ని ఈ ఆఫ్రికా నుంచే వస్తాయి. కానీ ఈ ప్రపంచంలో ఉన్న పేదరికం మొత్తం చూసుకుంటే మళ్ళీ ఆఫ్రికాలో మాత్రమే ఉంటది. అంటే మ్యాటర్ ఏంటంటే అందరికీ తెలిసిందే, ఈ యూరోప్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, పెద్ద పెద్ద దేశాల వాళ్ళు అందరూ వస్తారు, అక్కడ ఉన్నవన్నీ లాక్కొని పోతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకెంతో కొంత చిల్లగాడబడేసి వెళ్ళిపోతుంది. సరేలేండి, ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకు గానీ ఇప్పుడు కోకోకి ఏమైందా అంటే సేమ్ ఇది కూడా అదే మ్యాటర్ మళ్ళీ. అంటే అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, దేశాలు ఫుల్గా అవే చెట్లు ఉన్నాయి, మంచిగా అన్ని కాస్తాయి. కాకపోతే ఇవి బాగా పాత అయిపోయి ఎప్పుడో 25 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు అంతకు ముందు ఎప్పుడో వేసినవి, అప్పటి నుంచి వాడుకుంటున్నది. బాగా పాతగా ఉన్న ప్లాంటేషన్ పెద్ద ఉన్నాయి, చెట్లు పెద్దవైపోయాయి. కాకపోతే అవన్నీ పాడైపోతున్నాయి, వాటి డిసీజెస్ వస్తూ ఉన్నాయి. ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ పాడైపోతూ ఉన్నాయి. సరైన మెయింటెనెన్స్ వాటిని చూసుకోవడం అవేమి ఎక్కువగా ఉండవు. అంటే కాలువలు అందరూ వచ్చి మీద పడిపోయి కోసుకొని పోతున్నారు, కానీ ఆ వచ్చినవి తీసుకొని వెళ్ళే వాళ్ళందరూ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారు, అదేం చూడదు, ఏం చేయదు. ఆ ఒక్కలే ఇల్లు ఏదో చేసుకుంటారులే, మనం పండి చెత్త మంచిగా ఎత్తకపోతాం అని చెప్పి అస్సలు పట్టించుకోవట్లేదు. దానివల్ల దీని ప్రొడక్షన్ బీభత్సంగా పడిపోయింది. ఇప్పుడే కోకో ప్రైజ్ ఎక్కడ లేని విధంగా పెరిగిపోయే రేట్లు. అంటే ప్రైజ్ పెరిగిపోయింది, అలాగని ఎక్కువ దొరుకుతున్నాయంటే ఎక్కువ కూడా దొరకట్లా. అయితే ఇప్పుడు ఇందులో ఇంకో మ్యాటర్ ఏంటంటే మనమైతే పెద్దగా బాధపడాల్సిన విషయం లేదు. ఇంత అద్భుతమైన కోకోతో తయారు చేసిన ప్యూర్ చాక్లెట్ మనం ఏమైనా తింటున్నాం అనుకుంటున్నది ఏంది? ఒకసారి తినే చాక్లెట్ ని వెనక్కి తిప్పి చూస్తే కనిపిస్తుంది. అప్పుడప్పుడు తిప్పి చూడండి, 40 రూపాయలు పెట్టి మనం చాక్లెట్ కొనుక్కున్న లోపల 1 గ్రాము కోకో కూడా ఉంటుందో లేదో తెలియదు. సో మనం తినేదంతా పంచదార కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీకేమైనా ప్రాబ్లం ఉందా? కామెంట్స్ చెప్పండి. సార్, ఇప్పుడు ఇక్కడ ఈ నేవీని చూసుకుంటే, అంటే ఇలా ఇప్పుడు నేవీలో పనిచేసిన వాళ్ళని చూసుకుంటే, ఇలా ఇక్కడ వర్క్ చేసి చనిపోయిన వాళ్ళని సముద్రంలో పూడ్చిపెట్టడం అంటే అదే సముద్రంలో వేయడం అనేది చాలా దేశాల్లో ఆనవాయితీలాగా ఇంకొన్ని దేశాల్లో అలా జరుగుతూ వస్తాయి. ఇలా ఎక్కువగా అమెరికాలో మాత్రం బాగా జరుగుతుంది. ఎక్కువగా అంటే మామూలు ఎక్కువగా కాదు, సంవత్సరంలో 100 మంది జరుగుతూ ఉంటాయంటే ఇలా. అంటే సముద్రంలో నేవీలో బాగా పనిచేసి చనిపోయిన వాళ్ళకి ఈ విధంగా సముద్రంలోనే అంతిమ సంస్కారాలు అలా చేయడం ఇది కొంచెం గొప్ప విషయమే. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది అంత ఈజీ విషయం కాదు. ఎవరికన్నా ఇలా ఈ అమెరికాలో నేవీ పర్సన్ చెయ్యాలనుకుంటే ఆ చనిపోయిన వ్యక్తికి దాదాపు సంవత్సరం పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటదంట. సంవత్సరం పాటు అలాగే స్టోర్ చేసి పెట్టి ఆ తర్వాత తీసుకొని వెళ్ళి ప్రాసెస్ అంతా చేస్తుంటది. ఎందుకంటే ప్రతి ఏడాది అంతమంది చేస్తూ ఉండాలి, వాళ్ళ లిస్టు రావాలి, వాళ్ళ నెంబర్ రావాలి, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. అయితే ఇందులో ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇదేం ఫుల్ ఫ్రీ కాదు. ఇలా చెయ్యాలి అంటే నేవీ పర్సన్ ఎవరైనా చనిపోయారు అనుకోండి, అతనికి ఇలా జరగాలి అని ఎవరైనా డిసైడ్ అయితే అంటే ఫ్యామిలీ వాళ్ళు ఫిక్స్ అవ్వాలి ఇలా చేయిద్దామని. అంటే సముద్రంలో ఇలా అంత్యక్రియలన్నీ ఇక్కడే చేయిద్దామని వాళ్ళు డిసైడ్ అయితే అప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత దగ్గర నుంచి సంవత్సరం దాకా స్టోరేజ్ చేస్తారు కదా, ఎప్పుడు దాకా చేస్తారో తెలియదు, ఇంకా ఎక్కువ కూడా వచ్చు. అలా స్టోరేజ్ చేస్తారు, అలా మెయింటెనెన్స్ అవుద్ది. ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అంటే వార్షిప్ లో చేస్తారు కదా, చాలా ఖర్చు ఇదంతా అవుద్ది. మొత్తం ఈ ప్రాసెస్ మొత్తానికి ఎంత డబ్బు ఎంత ఖర్చు అయితే అవుద్దో ఆ డబ్బులన్నింటినీ ఫ్యామిలీ వాళ్ళే పెట్టుకోవాలి. అంటే చాలా మంది లైన్ లో ఉంటారు కదా, లిస్ట్ లో ఉంటారు కదా, సో వెయిట్ చేయాల్సి వస్తుంది. అన్ని రోజుల పాటు మెయింటెనెన్స్ చార్జెస్ అంతా ఫ్యామిలీదే. ఇందులో ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ యుద్ధ నౌకలో తీసుకొని వెళ్ళి ప్రాసెస్ అంతా సముద్రం మధ్యలో ఏదో సముద్రంలో చేస్తారు కదా, కాబట్టి ఆ చనిపోయిన పర్సన్ యొక్క బంధువులు ఎవరు అంత్యక్రియలకు వచ్చే ఛాన్సే లేదు. ఓన్లీ ఆ టైంలో అక్కడ సర్వీస్ లో అంటే ఆ వార్షిప్ లో పనిచేసే వాళ్ళు మాత్రమే, ఇంకా మిలిటరీ పర్సన్స్ మాత్రమే ఉంటారు. మెమోరియల్ సర్వీస్ ఇదంతా జరిగేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లో మాత్రమే ఉండాలి. కావాలంటే ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఇదంతా వినొచ్చు. అంటే ఇంట్లో ఉండి మొత్తం వినిపిస్తూ ఉంటారు, వినొచ్చు. అయితే ఈ విధంగా ఎక్కడ వేశారు అంటే సముద్రంలో ఏ టైంలో వేశారు, ఈ ప్రాసెస్ అంతా ఏ టైంలో ఎక్కడ జరిగింది, ఆ ప్లేస్ యొక్క లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవన్నీ చెప్తారు. మీకు మరి ఇంకా ఏమైనా కావాలన్నా ఆ టైంలో జరిగిన ఫ్లాగ్ ఏమైనా ఉంటే అది కూడా తీసుకొని వచ్చేస్తారు. గాల్లో ఇప్పుడు తుపాకాలు కింద బుల్లెట్లు
సెల్స్ పడతాయి కదా, ఆ గుండ్లు కావాలంటే తెచ్చిస్తారు. ఇలా మీ కోరికలను బట్టి మీకు ఏమేం కావాలో అన్ని టిక్ మార్కులు పెట్టుకుంటూ అన్ని అడుగుతుంటే దాన్ని బట్టి రేట్లను బట్టి తెచ్చిస్తూ ఉంటారంట. డబ్బులు మాత్రం బాగా దండిగా అవుతుంటాయి. ఒక్కో ప్రోడక్ట్ పెరిగే కొద్దీ రేట్లు బేభత్సంగా పెరుగుతుంటాయంట. ఇవన్నీ మొత్తం ఫైనల్ లిస్ట్ ఎంత రేట్ అయిద్దో చెప్తారు. అది మీరు చేయగలరు అనుకుంటే అప్పుడు చేయించుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. అయితే ఒకసారి ఏమైందంటే నీలిమావ తెలుసు కదా, ఓకే ఈ మధ్య నీలిమావ అంటే ప్రశాంత్ నీల్ గారి గురించి వస్తుంది కదా. అబ్బాయి నేను చెప్తుంది నీల్ ఆర్మ్స్ట్రాంగ్, చందమామ మీద అడుగు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి. ఇతనికి కూడా సేమ్ ఇదే విధంగా అంత్యక్రియలన్నీ చేశారంట తెలుసా. మీకు అనిపించవచ్చు ఎంత చందమామ మీదకి ఎక్కితే మాత్రం అతనేమి నేవీ కాదు కదా, ఏరోప్లేన్ లో తిరిగిన వాళ్ళని కూడా వేసేస్తాగా. ఇదే విధంగా అమెరికా వాళ్ళు కూడా అప్పట్లో బాగా డౌట్ పడ్డారు. అంటే ఏంది కొంచెం ఫేమస్ అయ్యి మా దేవుడు డబ్బులుంటే ఎవరన్నా చేయించుకోవచ్చులా. అయితే అదేం కాదు, నిజానికి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంతకుముందు నేవీలో కూడా పనిచేశాడంట. దానివల్ల అతనికి అవకాశం దక్కింది. ఈ ఒక్క అవకాశం దొరకలేదు ఇతనికి. మామూలుగా ఎవరిని ఫ్యామిలీ వాళ్ళని ఇక్కడికి ఈ టైంలో ఈ ప్రాసెస్ అప్పుడు రాని దగ్గరికి. కానీ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా వచ్చేసారు ఈ సెరమనీ ప్రాసెస్ కి. వాల్ షిప్ మీదకి ఎక్కేసి రావడమే కాకుండా ఆ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి అంత్యక్రియలన్నీ ప్రాసెస్ అంతా దగ్గర ఉండి ఫ్యామిలీ వాళ్ళే చేసుకున్నారు. చూసారు, అందుకే చెప్పలా ఫస్ట్ ఎవరు వస్తే అందరూ వాళ్ళనే గుర్తు పెట్టుకుంటారు, తర్వాత వాళ్ళని ఎవరు గుర్తు పెట్టుకోరు. ఇప్పటికి ఎన్నిసార్లు విని ఉంటాం. చందమామ మీదకి ఫస్ట్ టైం అయితే ఇద్దరు వెళ్ళారు, అయినా సరే ఇప్పటికి కూడా రెండో వ్యక్తి ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు. ఇతన్నేమో బజ్ ఆల్డ్రిన్. అప్పట్లో ఫేమ్ మాత్రం మొత్తం అంతా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కి వెళ్ళిపోయింది. నీలు ఒకటే కాల. అతనికి బతుకున్నప్పుడు అంతా దొరికింది, చనిపోయిన తర్వాత కూడా అంతా అతనికే దొరికింది నీల్ మామకి. ఈ బెజ్ ఆల్డ్రిన్ కి చనిపోయిన తర్వాత ఏమైనా దొరికిందా, అసలు డబ్బాలో పెట్టి చిన్న సెరమనీ అయినా ఇతనికి చేశారా లేదా అని నేను చూస్తే అప్పుడే తెలిసింది నాకు. అంటే ఇతను ఇంకా చనిపోలేదంట. అవును, నిజంగానే చందమామ మీద అడుగు పెట్టిన రెండో వ్యక్తి ఇంకా చనిపోలేదంట. అంటే అది చనిపోవాలని నేను అనట్లేదు, ఇంకా చనిపోలేదని చెప్తున్నా. అంటే జస్ట్ నీల్ ఆర్మ్స్ట్రాంగే ముందు చనిపోయాడు. అన్నిటికీ తొందరడానికి అన్నిట్లో ముందు ఉండాలి. సర్లేండి, ఈ ప్రాసెస్ గురించి మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. 7 days పాటు అన్లిమిటెడ్ గా మనకి యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసి చూడండి. దీని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టుంచాను. థ్యాంక్ యూ.